హై వ్యూవర్స్. మేబీ కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. వినాయకుని యొక్క విగ్రహం ఇంట్లో ఉండేదానికి నువ్వు అలంకరణ చేయి, తప్పులేదు. ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ వస్తువు ఎటు పోదు. వినాయకుని యొక్క బొమ్మ, దానిని నువ్వు పూజలు చేసున్నావు, దేవుడిగా కొలిచావు, తర్వాత నిమజ్జనం చేసే రోజు వచ్చింది. ఖచ్చితంగా నిమజ్జనం చేస్తావు. అలాంటప్పుడు అలంకరణ చేయి. ఎటువంటి అలంకరణ? ప్రకృతితో పూలు, పూలదండలు, లైక్ ఇలా పసుపు, కుంకుమ, ఇంకా రకరకాలు. బంగారం ఏంటి? నిమజ్జనం చేసే బొమ్మకి బంగారం ఏంటి? ఆ బంగారం మర్చిపోతే అలాగే అయింది. హైదరాబాదులో వనస్థలపురంలో హస్తినాపురం ఏరియా గిరిజన ఒక మహిళ తన ఇంట్లో వినాయకుని బొమ్మను పెట్టుకున్నారు. నిమజ్జనం చేసేది బొమ్మ. పూజలు చేశారు, కొలిచారు, చక్కగా సంతోషం. తుర్కయాంజల్ యొక్క చెరువు దగ్గర తీసుకెళ్లారు, నిమజ్జనం చేశారు. నిమజ్జనం చేసిన తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే స్వామివారి మెడలో 5 తులాల బంగారం గొలుసు ఉంది. వాళ్ళ ఇంట్లో అనేది స్వామివారి మెడలో వేసి ఉంచారు. అలాగే నిమజ్జనం చేసేశారు. ఇంకా తుర్కయాంజల్ మున్సిపాలిటీ సిబ్బందిని కలిసి వాళ్ళ బాధ అంతా చెప్పారు. ఏడుస్తున్నారు. 5 తులాలు మార్కెట్లో వచ్చేసి 1,05,000 దాటి ఉంది కదా తులం వచ్చేసి. దాన్ని ఎట్లయినా సరే ఇంకా ఆ జిఎస్టీ, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్లు కలిపేసి మొత్తం 6 లక్షలు గట్టిగా పడిద్ది. ఇక ప్రొక్లైన్ పెట్టేసి ఎక్కడ నిమజ్జనం చేశారంటే చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు చూపించారు. ఇక అక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది మొత్తం జాగ్రత్తగా తీసేసినప్పుడు లక్కీలీ ఆ వినాయకుని యొక్క ప్రతిమకే ఆ గొలుసు అలాగే ఉంది. తీసి వాళ్ళకి ఇచ్చారు. స్వామి, నువ్వు ఉన్నావు, మా కష్టం వృధా పోలేదు. అయ్యా, తప్పు అయిపోయింది, బట్ నువ్వు మమ్మల్ని క్షమించావు, సంతోషం స్వామి, మా గొలుసు మాకు ఇచ్చని చెప్పేసి అక్కడ తుర్కయాంజల్ మున్సిపాలిటీ సిబ్బందికి, ఆ చెరువులో ఎవరైతే వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తే వాళ్ళకి మొత్తానికి థ్యాంక్స్ చెప్పి మొత్తానికి వెళ్ళిపోయారు. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఎప్పుడైనా ఏదైనా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి. నిమజ్జనం చేసే విగ్రహాలకి, నిమజ్జనం చేసే ప్రతిమలకి శాశ్వతంగా మీ దగ్గర ఉండేవి దయచేసి అలంకరించకండి.